ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన చిన్న ఆయుష్కాలంలో ఎన్నో సంగతులు తెలుసుకోవలసి ఉంటుండగా తండ్రి, ఎన్నో విషయాలు మేము ఇక్కడ తెలుసుకోకుండానే చనిపోతామా అనిపిస్తూ ఉంటుంది. ఎంత చదివినా ఇంకా ఎన్నో సంగతులు బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రియమైన పిల్లలకు పరలోక రాజ్య మర్మములు ఎవరు తెలుసుకోవలసి ఉన్నదో తండ్రి, మరి వాళ్ళకి ఈ మాటలన్నీ వినిపించండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసమునకు కర్త, సృష్టికర్త, ఆదరణకర్త. ఎందుకు ఈ ఆదరణకర్త అనే పేరు ఆయనకు పెట్టవలసి వచ్చింది? ఆదరణకర్త అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవునికి ఈ పేరు కూడా ఆయనకు ఉంది అంటే, నేను ఆదరణకర్తను పంపుతాను అని యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్పారు అంటే, పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణకర్తగా ఈ నామకరణం ఎందుకు ఆయనకు చేశారు? ఈయన అంత ఆదరణకర్త. ఎందులో ఆదరణకర్త? దేనికి ఆదరణకర్త? ఎవరికి ఆదరణకర్త? ఎప్పుడు ఆదరణకర్త? ఎప్పటికీ ఆదరణకర్త? ఎన్నో ప్రశ్నలు. ఆదరణకర్త అన్ని విషయాలలో కూడా ఆయన ఆదరిస్తారా? ఆదరణకర్త అని, నేను ఆదరణకర్తను పంపుతాను అని యేసుక్రీస్తు వారు అన్నారంటే, లోకానికి ఆదరణ లేదా? అంటే లోకానికి ఆదరణ లేదు అనిపిస్తుంది. ఆదరణకర్త అంటే ఈయన అన్ని విషయాల్లో కూడా ఈయన ఆదరిస్తారు అని మనం ఆలోచించవలసి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎలా ఈయన ఆదరించారు? ఎవరెవరిని ఆదరించారు? ఎప్పటి నుండి ఆదరించారు? ఈ ఆదరణకర్తగా పిలువబెడుతున్నటువంటి పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మ నేను పంపుతాను, ఆయన మిమ్మల్ని ఆదరిస్తారు అంటే, నిన్న మనం కొన్ని విషయాలు మనం విన్నాం. మనలో ఉండి మనకి సపోర్ట్ చేస్తూ, మనకు సహాయం చేస్తూ, మన గురించి దేవునికి రిక్వెస్ట్ చేస్తూ, మన మీదకి ఎలాంటి మరి ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఎలాంటి అపాయాలు కానీ, ఏ పరిస్థితుల్లోనైనా మనకి మన మీదకి రావలసినటువంటి కీడు కానీ ఇవన్నీ రాకుండా ఈయన మన కోసం చెప్పటం వలన మనం ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితుల్లో నుండి తప్పింపబడి ఆదరణ పొందామా అని మనం ఆలోచించాలి. ఇగో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలాగ తప్పించుకున్నాను అంటే, దీని వెనుక నీ కోసం సపోర్ట్ చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఆలోచిస్తే, ఆదరణకర్త ప్రియులారా, నిజముగానే ఈయన ఆదరణకర్త. ఈయన ఎలా ఆదరించారు? ఎందరిని ఆదరించారు? ఎప్పుడెప్పుడు ఎలా ఆదరించారు అన్నది ఈరోజు మనం ఆలోచిద్దాం. యేసు వచ్చిన తరువాత పరిశుద్ధాత్మ దేవుని పంపించటం, ఈ పరిశుద్ధాత్మ దేవుని పంపించిన తరువాత అంత ప్రార్థన కాలంలో పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళుతుంటే
పుట్టినది మొదలుకొని కుంటువాడైన వాడు మోసుకొని పోబడుతుండెను. దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు వానిని ప్రతిదినము శృంగారమును దేవాలయం ద్వారమునొద్ద పెట్టుచూ వచ్చారు. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురు యోహానును వారిని చట్టు చూసి మా తట్టు చూడు, ఏమైనా దొరుకును అని అనుకొని కడుక్కున్నాను కదా, ఇంకేముంది నాకు నా జీవితంలో, నేనైతే అంగవైకల్యంతో ఉండిపోయాను, ఇంక నేను ఎలాగా నడవలేను, ఇంక నా లైఫ్ అంతే, నన్ను ఎవడు ఆదరిస్తాడు అని ఏదో ప్రాణాన్ని హాయిగా ఏదో 3 పూటలు భోజనం చేయాలి. ఒకవేళ నా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను సంపాదించింది ఇవ్వాలి, ఇక నేను నా జీవితాంతం పుట్టుకతో కుంటువాడుగా పుట్టినటువంటి నేను పుట్టుకతో కుంటువాడిగానే నా ఉండిపోవాలి, నన్ను ఆదరించేవారు ఎవరు? అలాంటి పరిస్థితుల్లో అంతట పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడని యేసు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళేటట్ట. చూడండి, పుట్టుకతో కుంటువాడినటువంటి ఇతనికి స్వస్థత జరగాలి అంటే ఇతన్ని ఆదరించేటటువంటి వైద్యులు ఎవరు? మీరు జరుగుతుంది అంటారా? ఇది అవుతుందా? ఇది కావదు. మానవ జీవితంలో అంగవైకల్యంతో కుంటువాడుగా పుట్టినటువంటి నేను ఇక చచ్చినంత వరకు ఇలాగే ఉండిపోతాను. నా తల్లి నన్ను ఆదరించలేదు, నా తండ్రి నన్ను ఆదరించలేదు, నా బంధువులు, నా స్నేహితులు, ఈ లోకంలో ఉన్నటువంటి మందులు ఇవేవి నన్ను అంగవైకల్యం పోగొట్టి నేను హాయిగా అందరి వలె నడిచేటట్టుగా నేను అవుతానా అంటే నేను అవ్వను. అది వాడికి తెలుసు. భిక్షం ఎత్తుకోవాలనుకుంటున్నాడు, ఏమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి పేతురు యోహానులు అతనిని వెంటనే స్వస్థపరిచారంటే ప్రియమైన దేవుని పిల్లరా, అతనికి తెలుసండి ఈయన నిజముగా ఆదరణకర్త. ఈ పాఠం అతను చెప్తేనే బాగుంటుంది, అంతే కదండి. నన్ను ఎవరో స్వస్థపరుస్తారు, నన్ను ఎవరో ఆదరిస్తారు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని వలన స్వస్థతలు జరిగాయి అంటే ఆ రోజు ఆనాటి వైద్యులు ఎవరు కూడా చేయలేనటువంటి స్వస్థత అది ఒక్క పరిశుద్ధాత్మ వల్లనే జరిగింది. ఆ స్వస్థత పొందినటువంటి వాడు ఏమనుకుంటాడంటే, అబ్బా ఇన్ని సంవత్సరాలకు నేను నడిచాను అంటే ఎవరు నన్ను స్వస్థపరిచింది? ఈ శక్తి మీకు ఎలా వచ్చింది? ఈ శక్తిని మీరు ఎవరు పొందారు? మీరు ఎలా పొందారు? ఇగో యేసునామాన్ని నువ్వు నడుస్తున్నావు. ఆ యేసునామాన్ని నువ్వు నడవడానికి ఈ శక్తి మాకు ఎలాగ వచ్చిందంటే పరిశుద్ధాత్మ మా మీదకు దిగటం వలన, పెంతుకొస్తున్న పండుగ దినం దిగటం వల్లనే నీకు స్వస్థత జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడా? ఆయన నిజముగా ఆదరణకర్త అయినా? నిజమండి, ఆయన ఆదరణకర్త. అందుకే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36, యొప్పేలో తబితా అను శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేసి
కాయలా పడి చనిపోగా. ఒక చూసారండి, ఆమె ఎన్నో ధర్మకార్యాలు చేసిందట, అవన్నీ చేసిందట, కానీ ఆమె చనిపోయిందట. చనిపోతే శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్ప దగ్గరగా ఉంది కనుక పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపించారంట. అంటే అర్థం ఏంటి? చనిపోయినటువంటి ఈమెను ఏం చేశారు? మేడగదిలోకి తీసుకెళ్ళిపోయి పరుండి పెట్టారట. మనం ఏం చేస్తాం? శ్మశానికి తీసుకెళ్ళిపోతాం, అంతే కదండి. మనం మేడెక్కించాం, శవాల్ని మేడ దించుతాం, అంతే కదండి. ఎవరైనా చచ్చిపోయారనుకోండి ఏం చేస్తాం? కిందకు దించేస్తాం, తీసుకెళ్ళిపోండి అంటాం. వీళ్ళు ఏం చేశారు? ఈమెని తీసుకెళ్ళిపోవడానికి కుదరదు, ఎందుకంటే ఈమె బ్రతుకుతుంది. పేతురు గారు ఉన్నారు, ఇంకో ప్రక్కనే ఉన్నారు, లొద్దకు దగ్గరలో ఉన్నారు పేతురు గారు. ఆయనకి మనం కబురు పెడదాం, ఈమె బ్రతుకుతుంది. ఏంటండి నిజంగా. వెంటనే పేతురు గారు కబురు పెట్టడం, పేతురు గారు రావడం, ఈమె దగ్గరకు రావడం, ఈమెను స్వస్థపరచడం, ఈమె లేవడం. చనిపోయిన వారిని ఎవరు బ్రతికిస్తారండి? ఎవరు బ్రతికిస్తారు? బ్రతకరు, బ్రతికించలేరు. ఇంకా చనిపోయిన వారికి ఇక అయిపోయింది, తీసుకొని వెళ్ళిపోవాలి కాటికి అనేటటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు తబితాని స్వస్థపరిచింది. ఆమెకి పూర్ణ మరి ఆ తబితాని సమాధిలో చనిపోయిన తర్వాత ఆమెను తిరిగి లేపడం ఎలా జరిగింది చెప్పండి? పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ కాదా? ఇలారా ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడం అంటే ఇలాగ కూడా పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందా? అంటే ఇది ఏమంటారు ఇప్పుడు? ఆ కుటుంబానికి ఏమంటారు? అమ్మా, నువ్వు చనిపోయినా మళ్ళీ బ్రతికావమ్మా, నిన్ను బ్రతికించడానికి పేతురు గారు వచ్చారు. ఈ పేతురు గారికి శక్తి పెంతెకోస్తు పండగ నాడు వచ్చింది. ఆయనకు వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన ఇగో చనిపోయినటువంటి తబిత తిరిగి బ్రతికింది. అంటే పరిశుద్ధాత్మ వలన ఆ రోజు రోగంతో ఉన్న వారిని కూడా ఆయన స్వస్థపరచాడు. చనిపోయినటువంటి ఈమెను కూడా అతను లేపగలిగాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి రావాలి? ఎందుకు ఈ శక్తి అపోస్తలులకు ఇవ్వాలి? వాక్యం ఇస్తే సరిపోతుంది కదా, వాక్యం చెప్తే సరిపోతుందా? లేదు లేదు లేదు. మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. మీకు ఆదరణే, చనిపోయిన ఆమెకు ఆదరణే, ఆ కుటుంబీకులకు ఆదరణే. ఎలాంటి ఆదరణకర్తను పంపించాడండి ఆయన? ఏం ఆదరణకర్త అండి? ఆ పేరు వింటే మనకి ఏమనిపిస్తుంది? ఇంత ఆదరణ. చనిపోయిన వారిని ఎవ్వరూ లేపలేనప్పుడు తబిత తిరిగి లేచింది అంటే, పేతురు గారు వచ్చిన తర్వాత ఆయన లేపగలిగారు అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన జరిగినటువంటి ఆ రోజు స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు. మరొక వచనం చూద్దామండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనము. లుస్త్రలో బలహీన పాదములు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువులేక కూర్చున్నాడట. పౌలు మాట్లాడట వింటున్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు, పాప ఏంటండి నిజంగా, నీ పాదములు మోపి సరిగ్గా నిలువు అని ఎలా చెప్పాడట? బిగ్గరగా.
ఎన్నడూ నడవలేక ఉన్నటువంటి అతనిలోనికి అతని కాళ్ళు సరిచేయాలి అంటే ఎలా చెప్పాలి? మెడిసిన్ ఎలా పంపాలి? పవర్ ఎలా రిలీజ్ చేయాలి? స్వస్థత ఎలా చేయించాలి? బిగ్గరగా చెప్పాడట. దెబ్బతో ఎప్పుడైతే ఆయన అన్నాడో వెంటనే ఇతడు ఏమైపోయాడు? గంతులు వేసి నడవసాగను. స్పాట్లో అతనికి ఆ రోజు ఎవరి వలన ఆదరణ వచ్చింది? ఎలాగతను నిలబడగలిగాడు? ఎలాగతను గంతులు వేయగలిగాడు? అలాగే కూర్చొని ఎంతసేపు కూర్చుంటామండి? ఎంతసేపు కూర్చుంటాం? పాటలు చేయడానికి కూర్చొని చివరికి ఏమైపోయిందంటే నడువు నొప్పులు వచ్చాయి. నొప్పి. రాత్రి ఎప్పుడో 8 గంటలకు ఎప్పుడో కూర్చుంటాం. 8, 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 9 అవర్స్. 9 అవర్స్ కంటిన్యూగా కుర్చీలోని. మామూలుగా కాళ్ళుండి నిలబడే పరిస్థితి ఉండి కుర్చీలో కూర్చోడానికే 9 అవర్స్ ఉండకపోతే ఇది 24 అవర్స్. ఇది అంతేనా? కంటిన్యూగా ఇతను కూర్చోవాలి, జీవితాంతం కూర్చోవాలి, సంవత్సరాలు కూర్చోవాలి, ఇంకా జీవితాంతం కూర్చోవాలంటే ఎంత చిరాకు ఉంటుందో. మీకు ఒకసారి అలాంటి వ్యాధి వస్తే బాగుంటుంది, మీకు అర్థమవుతుంది. ఒరే బాబు నిలబడలేకపోతున్నాం బాబు, నిలబడలేము కూర్చొని అలాంటి వాళ్ళు ఏమంటే పాపం ఇలాంటి పాపం ఇతను ఇలాగ పుట్టాడేటి అని పాపం అనడానికి తప్ప ఎందుకు పని చేయం మనం? అతనికి ఎలాగుంటుంది? ఈరోజంతా కూర్చున్నాను, రేపు కూడా కూర్చోవాలా? రేపు కూర్చుంటాను, ఎల్లుండి కూర్చోవాలా? ఈ వారం అంతా కూర్చోవడమే, నెలంతా కూర్చోవడమే, సంవత్సరం అంతా కూర్చోవడమే. ఏమండి? ఇలాంటి అంగవైకల్యంతో పుట్టినటువంటి వారు జీవితంలో ఒక్కసారైనా నిలబడి ఇలాగ ఒళ్ళు విరుచుకుంటే ఎలాగుంటుందని అనిపిస్తుందండి. అనిపించదా? కుర్చీలో కూర్చొని లెగిసిపోయి అటు ఇటు తిరుగుతుంటాం ఎక్కువసేపు కూర్చోలేక. అలాగా ఎక్కువసేపు కూర్చుంటే నడువు నొప్పి, ఎక్కువసేపు కూర్చుంటే లావు అయిపోతాం, ఎక్కువసేపు కూర్చుకుంటే పొట్ట వచ్చేస్తుంది, ఎక్కువసేపు కూర్చుంటే ఎలాగుంటుందండి? చిరాకు అనిపించిందండి. ప్రార్థన అయిపోగానే ఎలా ఉంటుందండి మీకు? అమ్మయ్యా మనశ్శాంతి వచ్చింది అనుకోని కిందకి లెగిసిపోయి హాయిగా కిందకి దిగిపోయి మెట్ల మీద కిందకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకొని వెళ్తే భలేగా ఉంటుంది. అప్పుడు కూడా ఏమనుకుంటారు? ఎక్కడ కూర్చున్నా మీరు ఎత్తుకున్నా సిట్టింగేనా, ఆయన ఒళ్ళో కూడా కూర్చోవడమేనా, కుర్చీలో కూడా కూర్చోవడమేనా, ఇంట్లో కూడా కూర్చోవడమేనంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్న తనకి ఈ స్వస్థత జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని చెప్పుకుంటాడు అతను? ఎన్ని సంవత్సరాలు నాకు ఆదరణ దొరికింది, నేను వెళతాను, ఆదరణకర్తను మీ దగ్గర పంపుతాను. ఆయన ఎలా ఆదరిస్తాడో, ఎదుటి వారికి జరిగినటువంటి స్వస్థతలను బట్టి వాళ్ళు పరిశుద్ధాత్మని ఎలా వాళ్ళు అంచనా వేస్తారో. నిజంగా బైబిల్లో ఈ పేరు ఆయనకు పెట్టినందుకు, ఆయన వలన కూడా స్వస్థతలు జరగడం, ఆయన వలన సూచక్రియలు, అద్భుతాలు, చనిపోయిన వారిని తిరిగి లేపడం, ఇదంతా ఏమనుకున్నారండి? ఆదరణ అండి, ఆదరణ. ఆయన ఆదరణకర్త. ఆ రోజు రోగాలతో ఉన్నటువంటి వారందరికీ ఆ రోజు ఆయన ఆదరణకర్తగానే ఉన్నాడు. మనలోనికి వచ్చిన తర్వాత మన గురించి దేవునితో మాట్లాడటంలో ఆయన ఆదరణతోనే ఉన్నాడు, ఆయన ఆదరణకర్తగానే ఉన్నాడు. ఆయన ఆదరణకర్త అనే సంగతి బాప్తిసం పొందిన మనకి కూడా ఈ పేరు ఆయనకి సరిపోతుంది. నిజంగానే ఈయన నన్ను ఆదరించాడు అని మీరు ఎప్పుడైనా ఆదరింపబడ్డారా? మీరు ఒకసారి ఫీల్ అయితే మీకు అర్థమవుతుంది, మీరు ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. నిజమే, నాలో ఉన్న ఆదరణకర్తే నన్ను ఆదరించటం వల్లనే నేను బాగున్నాను అని. మరొక వచనం చూద్దామండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి
జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా, మొత్తం ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే రోగులు ఉన్నారో ఆ రోగులందరూ వచ్చి స్వస్థత పొందారు అట. చూడండి, ద్వీపాల్లోనికి ఎందుకు పౌలు గారు వెళ్ళాలి? ద్వీపాల్లోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇలాగ బాగులేకపోతే వాళ్ళని స్వస్థపరచడం ఏంటి? అతను స్వస్థత పొందటమే కాకుండా ఆ ఊరిలో ఉన్నటువంటి వారు, ఆ ద్వీపంలో ఉన్నటువంటి కడమ వారు కూడా వచ్చేసారట. మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి, మా రోగాలు కూడా పోగొట్టండి, మా రోగాలు కూడా పోగొట్టండి. అండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించలేదంటారా? పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచలేదంటారా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఆ జ్వరం అతనిలో నుండి పోగొట్టలేదు. ఆ శక్తి, ఆయన శక్తి ఎంతమందిని ఆయన ఆదరించాడు, ఎందరిని ఆయన స్వస్థపరిచాడు. అపోస్తలులు 12 మంది ద్వారా జరిగినటువంటి ప్రతి స్వస్థత వెనుక ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి వల్లనే ఆ రోజు అపోస్తలులు స్వస్థతలు చేశారు, చనిపోయిన వారిని లేపారు. పేతురు గారు వస్తుంటే నిజంగా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనం. అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చారట. వారిలో ఎవని మీదైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. పేతురు నీడ పడితే స్వస్థత జరిగిందండి. ఆ నీడ పడితే పేతురు గారు వస్తున్నారు, రోగులందరినీ బయటకు తెచ్చేసారంటే అప్పుడు రోగులందరూ ఎలా ఉంటుందంటే ఎప్పుడు వస్తారు ఈయన, ఇప్పుడు నీడ పడుతుంది. ఆ నీడ పడితే చాలు మాకు స్వస్థత జరుగుతుంది. అయ్యో మా రోగం పోతుంది, మా కుంటితనం పోద్ది, మా మూగతనం పోద్ది, మా గుడ్డితనం పోద్ది, మా చెవిటితనం పోతుంది. మాకు ఏ రోగం ఉన్నా ఈ రోగం మాకు స్వస్థత జరుగుతుంది. ఎంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించాడు, ఆయన ఎంతమందిని ఆయన స్వస్థపరిచాడు. ఆదరణకర్త అనే పేరులో ఆయన ఎన్ని రకాలుగా ఆయన ఆదరిస్తున్నాడు. ఆయన ఆలోచించండి. స్వస్థత చేసి ఆదరించాలి, చనిపోయినటువంటి వాళ్ళని లేపి ఆదరించాలి, రకరకాల వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళను ఆదరించాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యం మాత్రమే వ్రాయబడింది, పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాశారు అని మీరు ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న ఆదరణకర్త అనే పేరు మీకు అర్థమవుదు. ఆయన జరిగించినటువంటి స్వస్థతల వెనుక ఎందరు స్వస్థపరచబడ్డారో వాళ్ళకి తెలుస్తుంది ఆయన విలువేంటో. ఈయన అది ఎవరండి మమ్మల్ని ఆదరించారు, అంతే కదండి. రోగం పోయిందంటే ఆదరణ అండి, కరోనా పోయిందంటే ఆదరణ, అంతే కదండి. వ్యాధి పోయిందంటే ఆదరణ, ఒక జబ్బు పోయిందంటే ఎలా ఉంటుందండి ఆదరణ. ఇప్పుడు ఈరోజు మన సంఘంలో అలాగే మన బైబిల్ ఇలా మరి పద్మాస్ కుమార్ చూసారా, ఆయనకి అదే అపోస్తలులే ఉంటే ఇమీడియట్గా ఆయనకి స్వస్థత చేస్తే 2 లక్షలు మిగులుతుంది. అప్పుడు ఎలాగుంటుంది చెప్పండి మనకు మనసులో? 2 లక్షలు మిగిలాయండి. ఈ 2 లక్షలు నేను డాక్టర్ దగ్గరికి ఇవ్వడానికి నేను ఎంతమందిని అడగవలసి వచ్చింది, ఎన్ని అప్పులు చేయవలసి వచ్చింది. ఈ జబ్బు తగ్గిన తర్వాత ఈ 2 లక్షలు అప్పు తీర్చడానికి చివరికి చచ్చిపోతే బాగుందని అనిపిస్తుంది అని కూడా అంటారు చాలామంది, అంతే కదండి. ఎవడ్రా బాబు అప్పు తీర్చుకుంటాడండి అని. అంటే వచ్చిన వ్యాధికి లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి వ్యాధులు. నీకు వచ్చిన జబ్బుకి నీ డబ్బు సరిపోదు, అలాంటి జబ్బులు కదండి. లాస్ట్కి ఏమంటారు డాక్టర్ గారు వచ్చి నీకు వచ్చిన జబ్బు సామాన్యమైన జబ్బు కాదు, కోట్లు 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 కుమ్మరించిన నీ జబ్బు చాలా కాస్ట్లీది నాయన,
నీ జబ్బుని డబ్బు తగ్గించలేదు. అంటే డబ్బు ఇక ఆదరించలేదు. నీ డబ్బులో ఆదరణ లేదు, వైద్యుడిలో ఆదరణ లేదు, నీ బంగారాలలో ఆదరణ లేదు, నీ కోట్లు నీకున్నా, నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా, పొలాలు ఉన్నా, స్థలాలు ఉన్నా, నువ్వు ఎంత ధనవంతుడివైనా, నీకు ఎంత పలుకుబడి ఉన్నా, నువ్వు మినిస్టర్ అయినా, ఇవేవి నిన్ను ఆదరించలేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదరించాలంటే ఆదరణకర్త ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే స్వస్థపరచాలి అని ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు, స్వస్థత పొందినటువంటి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఇలాంటి డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ వ్యాధి ఎలా పోద్దా అని అనుకునేటప్పుడు నిజంగా ఈ పేతురు గారు వచ్చారు. ఇగో వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు వారు పంపటం వల్ల, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కానీ అపోస్తలుల యొద్దకు పంపకపోతే అపోస్తలులు ఎలా సువార్త చెప్తారు? అపోస్తలులు ఎలా వాక్యం చెప్తారు? అపోస్తలులు ఇంకా వాక్యం చెప్పలేరు. ఇంకా అపోస్తలులు అందరూ టోటల్గా ఇంకా ఈ సువార్తలో ఎన్నో దేశాలు తిరిగారు. ఈ దేశాలు తిరిగేటప్పుడు వాళ్ళందరినీ నమ్మించాలంటే ఎలాగండి నమ్మిస్తారు? అపోస్తలులు వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎంతమంది విశ్వాసాలు ఉన్నాయి? అంతవరకు మేము నమ్మినటువంటి దేవుళ్ళు పురాతన కాలంలో నుండి, పితరుల కాలంలో నుండి ఎన్నో సంవత్సరాలుగా మేము నమ్ముతున్నటువంటి ఇలాంటి దేవుళ్ళను నమ్ముకొని ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొత్తగా యేసుప్రభు అనే అతన్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తాను, మేము ఎలాగని నమ్మాలి? అలా నమ్మించాలంటే పరిశుద్ధాత్మ వరాలు అపోస్తలుల్లో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ వరాలు ఉండటం వల్ల వాళ్ళు స్వస్థతలు చేశారు. వాళ్ళు స్వస్థతలు చేయటం వల్ల ఎదుటివారు నమ్మారు అంటే అది అపోస్తలులకు కూడా ఆదరణే కదా. ఈయన లేకపోతే మనమేమైపోదాం? పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎలాగ మనం నమ్మించేవాళ్ళము? అంటే అపోస్తలులకు ఆదరణకర్తగా ఉన్నాడు, స్వస్థతలు పొందే వాళ్లకు ఆదరణకర్తగా ఉన్నాడు, బైబిల్ రాయించే వారికి ఆదరణకర్తగా ఉన్నాడు. ఎప్పటి నుండి ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు? ఏటండి ఆయన? సృష్టికర్త, విశ్వాసమునకు కర్త, నాశనమునకు కర్త ఆడు ఉన్నాడు. వాడు నాశనానికి కర్త, తర్వాత ఎపిసోడ్ అది. కానీ ఈయన ఆదరణకర్త. ఎలా ఆదరణకర్త? ఈ సృష్టిని ఎవరు చేశారు? సృష్టిని ఎవరు చేశారు? ఏ సృష్టిని ఎవరు చేశారు? సృష్టిని ఎవరు చేసి ఉంటారు? ఎవరు చేసి ఉంటారని తపస్సు చేసినా నువ్వు తెలుసుకోలేవు. నువ్వు తెలుసుకోవాలంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయడం వల్లనే ఆహా దేవుడు సృష్టిని చేశాడా అని యావత్తు ప్రపంచం తెలుసుకుంది. ఇంకెంతకంటే ఆదరణ ఏంటి చెప్పండి? ఇంతకంటే ఆదరణ ఏంటండి? బళ్ళోకి వెళ్తే ఆ పుస్తకాల్లో ఉందా? ప్రపంచంలో ఏ పుస్తకాల్లో ఉంది? పక్క క్లారిటీగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఏంటండి ఆ మాట? ఎవరు రాయించిన మాట? ఎవరు ప్రేరణిస్తే రాయించినటువంటి మాట? ఆ బుక్కులోని కదా రావడానికి ఎవరు ప్రేరణ? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. దేవుడు గురించి చెప్పాలి అంటే చూసా ఆయనే కావాలి. చూసారా, నేను పుట్టేసరికి నాకు ముందు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. నా గురించి చెప్పుకుంటున్నాను. నేను పుట్టేసరికి నాకు ముందు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. మరి నేను పుట్టేసరికి ఎవరు సృష్టిని సృష్టించిన సృష్టికర్త అని నేను పరిశీలించడానికి, నేను తెలుసుకోవడానికి, నాకు సాక్ష్యాధారాలతో నేను నమ్మడానికి ఎవరు ఏ బుక్ ఉంది? ఎవరు నన్ను నమ్మిస్తారు? పిల్లరా, ఆ పుస్తకమే లేకపోతే, బైబిలే లేకపోతే, బైబిలే ప్రారంభ ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత మొదటి పుస్తకం కాకపోతే, బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట శాస్త్రానికి ఆధారంగా ఉంటుంది, శాస్త్రానికి అతీతంగా ఉంటుంది, శాస్త్రానికి వ్యతిరేకంగా ఉండదు బైబిలు.
ఇలా రాయించింది పరిశుద్ధాత్మ ప్రేరణతో కాదంటారా? ఆ మాటలు చదువుకున్న మీకు ఆదరణ లేదంటారా? మనకు ఆదరణ అంటే మనకు అర్థం లేదు. రోగంతో ఉన్నప్పుడు ఆదరణే, డబ్బులు లేకపోతే ఎవరో డబ్బులు ఇస్తే ఆదరణే, అంతేనా? ఏదో పరిస్థితులు బాగులేక ఏదో పరిస్థితుల్లో మరి తారుమారు అయిపోతే అలాంటి పరిస్థితులు ఎవరైనా డబ్బులు ఇస్తే అబ్బా పోన్లే బాబు ఏమి ఇచ్చారా బాబు అనుకుని ఈ ఆదరణకు అలవాటు పడ్డాం. కానీ అస్సలు ఒరిజినల్ ఆదరణకర్త ఎప్పటి నుండి ఆయన ఆదరణకర్త. బైబిల్ని రాయించటంలో, ఈ మాట రాయించటంలో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఇదంతా జరిగింది అని అనుకుంటే మోషేకి ఆదరణకర్త ఆయనే, భక్తులందరికీ ఆదరణకర్త ఆయనే, పూర్వీకులందరికీ పితరులందరికీ ఆయన ఆదరణకర్తగానే ఉన్నాడు. వాళ్ళకు తెలుసు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికిరి అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన ఏం చెప్పాడో కాదా. నేను చెప్పాలంటే నాకు బైబిల్ ఉండాలి, నేను చెప్పాలంటే నాకు కొరింథీ పత్రిక ఉండాలి, ఎఫ్సీ పత్రిక ఉండాలి, గలతీ పత్రిక ఉండాలి, మత్తయి సువార్త ఉండాలి, మార్కు సువార్త ఉండాలి, లూకా సువార్త ఉండాలి, మొత్తం అన్ని పుస్తకాలు ఉండాలి. 27 పుస్తకాలు ఉండాలి, 39 పుస్తకాలు ఉండాలి, 66 పుస్తకాలు ఉండాలి. నాకు ఇవి ఉంటేనే నేను మాట్లాడగలను. అసలు పుస్తకాలే లేకుండా అపోస్తలులు ఎలా మాట్లాడిస్తున్నారు? వాళ్ళకి ఎలాగుంటుందండి? వాళ్ళకి ఎలాగుంటుంది? మేము ఏం మాట్లాడాలో మాకు తెలియదు, కానీ ఆ టైంకి అలా మేము నిలబడగానే మాకు మాటలు వచ్చేస్తున్నాయి. ఎంత బాగుందండి. ఇప్పుడు మాకు మాటలు రావు. మీ దగ్గర రావాలంటే మాకు 1 గంట 2 గంటలు 3 గంటలు వారం రోజుల ముందే ఇదంతా ఈ సరుకు అంతా తయారు చేసుకోవాలి. అంతేనా? మీరు ఎందుకు రాసుకుంటున్నారా అనవసరంగాను? ఆ ట్రిప్లో ఆటోమేటిక్గా మీరు గుర్తొచ్చేస్తుంటుంది. అంటే మీకు ఎలాగుంటుంది? పుస్తకాలు ఇసేస్తారు పైకి. ఎందుకు మీరు రాసుకుంటున్నారు మీరు? కానీ అపోస్తలులకు ఎలాగుంటుంది? చదువుకోలేదు, మాకు అసలు ఏమీ తెలియదు, కానండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏ ఊరిలోకి వెళ్ళి ఏ ప్రసంగం చేయాలన్నా ఆ ట్రిప్కి అలాగ వచ్చేస్తుందంటే వాళ్ళకి తెలుస్తుంది ఏమని. ఆదరణకర్తను పంపుతానని యేసుప్రభు అంటే మాకు బాగా అర్థమైందండి. వాళ్ళకి అర్థమైంది, పితరులకు అర్థమైంది, అపోస్తులకు అర్థమైంది, భక్తులకు అర్థమైంది. ఈ రోజున్నటువంటి క్రైస్తవ ప్రపంచానికి అసలు ఆదరణకర్త టైట్లే లేదు అసలు అనుకుంటున్నాను నేను ఎక్కడ చూడలేదు. ఇది ఆదరణ ఏది? ప్రియులారా, ఎంత ఆదరించాడో ఆయన గురించి మీరు ఆలోచించుకుంటే, ఎంతమందిని ఆయన ఆదరించాడో అది మీరు అర్థం చేసుకుంటే, ఈ బైబిల్ చదివినటువంటి ప్రతి ఒక్కరికి భలే బుక్ దొరికిందండి. భలేగా బైబిల్ అండి. ఎవరండి రాయించారు ఇవంతాను? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. పిల్లరా, ఎన్ని విషయాలు! కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఆదరణకర్తని చదివాం, కానీ బైబిల్లో ఎందరిని ఆదరించారో, ఎలా ఆదరించారో, ఆయన వలన ఎందరో ఆదరణ పొందారో, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకే ఆదరణకర్తను పంపుతాను అంటే నిజంగా అపోస్తలులకు ఈయన ఆదరణకర్తే. వారికి ఏమీ రాకపోయినా ఆ పరిస్థితుల్లో వారు మాట్లాడాలి అంటే నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి వాళ్ళకి. ఈరోజు మేము తెలుసుకోవడానికి తండ్రి 100 పుస్తకాలు కాకుండా ఒకే ఒక చిన్న పుస్తకంలో మాకు అర్థమయ్యే భాషలో, మా భాషలో మీరు రాయించి మా కళ్ళ ముందు పెట్టారు. లోక జ్ఞానములో ఉన్న పుస్తకాల కంటే చాలా చిన్న పుస్తకాన్ని ఇచ్చి, బరువైతే మోయలేమని ఎక్కడ కూడా మమ్మల్ని ఆదరించి, నిజంగా మాకు ఈ మహాజ్ఞానాన్ని మీరు మాకు అందించారు. అర్థం కానప్పుడు ఎందరో దైవజనుల ద్వారా తండ్రి ఇలాంటి మాటలు మీరు మాకు అందింపజేస్తున్నారు. నీ దాసుని ద్వారా కూడా యావత్తు ప్రపంచానికి తండ్రి మరి మీ మహాజ్ఞానాన్ని అందించటంలో
మీరు ఆదరించారు. ఇలా మీ వలన ఆదరణ పొంది మమ్మల్ని ఎవరూ ఆదరించటం లేదు అన్నప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుందో అది మేము అర్థం చేసుకొని మీ కుమారుడైనటువంటి యేసు పంపించినటువంటి ఆదరణకర్త మేము ఎప్పుడు కూడా ఆదరణతోనే ఉన్నామని మేము అర్థం చేసుకొని యుక్తముగా ప్రార్థించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.